వ్యూవర్స్, ఈరోజు మనం కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నాం. అది ఏంటంటే వేరియబుల్స్. మనం డైలీ ప్రోగ్రామ్స్లో ఇలా రాస్తాం. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 10, స్ట్రింగ్ p ఈక్వల్ టు ఏబిసి అని ఇలా రాస్తూ ఉంటాం కదా. కానీ ఎప్పుడైనా థింక్ చేస్తారా, ఈ వాల్యూస్ ఎక్కడ స్టోర్ అవుతాయి, కంప్యూటర్ ఎలా గుర్తుపెట్టుకుంటుంది, అసలు వేరియబుల్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాము అని? ఈ వీడియోలో వేరియబుల్స్ కాన్సెప్ట్ని కంప్లీట్గా ఈజీగా తెలుగులో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకుందాం రండి. ఇప్పుడు మనం వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం రండి. వేరియబుల్ ఈజ్ అ కంటైనర్ దట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఆర్ వాల్యూ ఇన్ ప్రోగ్రామింగ్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే వేరియబుల్ అంటే డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక కంటైనర్ అన్నమాట. మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్లో చూస్తే కనుక, సపోజ్ మీ ఇంట్లో ఒక వాటర్ బాటిల్స్ ఉన్నాయనుకోండి. 1 బాటిల్లో వాటర్ని మీరు స్టోర్ చేస్తున్నారు, ఇంకో బాటిల్లో జ్యూస్, ఇంకొక బాటిల్లో మిల్క్, అలాగే ఇంకో బాటిల్లో అలాగా డిఫరెంట్ పర్పసెస్కి యూజ్ చేస్తున్నారు. అయితే బాటిల్ పర్పస్ ఏంటి అంటే ఏదైనా ఒక జ్యూస్ని కానీ, వాటర్ని కానీ, మిల్క్ని కానీ, లేకపోతే ఎన్ని లిక్విడ్స్ని కానీ స్టోర్ చేయడం. సో బాటిల్ పర్పస్ ఏంటి అంటే హోల్డ్ చేయడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ అలాగే డేటా కూడా ఎగ్జాక్ట్లీ అలాగే వేరియబుల్ కూడా డేటాని స్టోర్ చేస్తుంది. సింపుల్గా మనం ఇంకా అర్థం చేసుకోవాలంటే ప్రోగ్రామింగ్లో నంబర్స్, నేమ్స్, మార్క్స్, శాలరీ, బ్యాంక్ బ్యాలెన్స్ ఇలా వాల్యూస్ని టెంపరీగా మెమొరీలో సేవ్ చేయడానికి వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏజ్ ఈక్వల్ టు 20 అని చెప్పాం కదా. ఇక్కడ ఏజ్ అంటే ఏంటి అంటే, ఏజ్ అంటే నథింగ్ బట్ వేరియబుల్. అంటే ఈ 20 అనే వాల్యూని స్టోర్ చేసుకునే ఒక వాల్యూ అనమాట, ఒక కంటైనర్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ 20ని ఫర్ సపోజ్ 20 అనుకున్నా, దీన్ని ఒక జ్యూస్ అనుకున్నాను. ఈ జ్యూస్ని ఏజ్ అనే బాటిల్లో స్టోర్ చేస్తున్నాను. సో ఇదే ఒక కంటైనర్ అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే ప్రోగ్రామింగ్లో ఏజ్ అని టైప్ చేయగానే మీకు ఆ వాల్యూ వచ్చేస్తుంది, ఏజ్ అని కాదు. సో 20 అనేది ఇక్కడ మనకి వాల్యూ అవుతుంది. కంప్యూటర్ మెమరీలో ఒక స్మాల్ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఆ స్పేస్లో 20 అనే ఒక స్పేస్లో 20 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఆ వాల్యూని ఐడెంటిఫై చేయడానికి మనం ఏజ్ అనే పేరుతో పిలుస్తాము. సపోజ్ మీ మదర్ ఫోన్ నెంబర్ ఉందనుకోండి, లైక్ 1 2 3 సపోజ్ ఇలాగ మీ మదర్ ఫోన్ నెంబర్ ఉంది. ఈ ఫోన్ నెంబర్ని మీరు మామ్ అని చెప్పేసి సేవ్ చేసుకున్నారు మీ ఫోన్లో. అయితే మీరు మీ మామ్ అని క్లిక్ చేస్తే మీ ఫోన్లో కాంటాక్ట్స్లో ఫోన్ నెంబర్ ఐడెంటిఫై చేస్తుంది మీ ఫోన్. ఎగ్జాక్ట్లీ అలాగే మనం వేరియబుల్ నేమ్ని రిఫరెన్స్ కింద ఇస్తాయి. ఇది మెమరీ అలొకేషన్. సో ఈ మెమరీకి మనం ఏజ్ అనే నేమ్ని ఇస్తున్నాం. సో మనం ఎప్పుడైతే ఈ ఏజ్ అని టైప్ చేస్తామో ఇది ఏజ్ని మనకి అవుట్పుట్ కింద ఇవ్వదు. ఈ ఏజ్లో స్టోర్ అయ్యి ఉన్న వాల్యూ దట్ ఈస్ నథింగ్ బట్ 20. ఈ 20ని మనకి అవుట్పుట్ కింద ఇస్తుంది. సో అసలు ఈ వేరియబుల్ అనే పేరు ఎందుకు వచ్చింది చూద్దాం రండి. సో ఇప్పుడు వేరియబుల్ నేమ్ ఎందుకు వచ్చింది అని అంటే, వేరియబుల్ అంటే నథింగ్ బట్ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో వేరియబుల్ ఇక్కడే ఉంది చూడండి, వేరియబుల్ అంటే చేంజింగ్ అని. ఈ వాల్యూస్ అనేవి ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ మీకు ఇంకా అర్థమయ్యేటట్టుగా కావాలి అనుకుంటే ఒక గేమ్ తీసుకుందాం. ఆ గేమ్లో స్కోర్ చూద్దాం. ఫస్ట్ ఇనిషియల్గా స్కోర్ అనేది 10 ఉందనుకోండి. తర్వాత ఆ స్కోర్ అనేది వాళ్ళు ఆడుతూ ఉండగా, రౌండ్స్ పెరుగుతూ ఉండగా వాళ్ళ స్కోర్ అనేది 20 అవుతుంది. సో మనం తీసుకున్న అదే వేరియబుల్లో మనకి 2 వాల్యూస్ అనేవి వచ్చినాయి. సో ప్రతిసారి ఒక్కటే ఉండకుండా వాల్యూస్ అనేవి చేంజ్ అవుతున్నాయి కనుక దీనికి వేరియబుల్ అనే నేమ్ వచ్చింది. అయితే వాల్యూ చేంజ్ అయింది కదా, అందుకే దీన్ని వేరియబుల్స్ అంటారు. ఈ వేరియబుల్స్ లేకుండా ప్రోగ్రామింగ్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నమాట.
ఎందుకంటే రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో వాల్యూస్ కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటాయి. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అంటున్నాను, అసలు ఏంటి అలా వాల్యూస్ చేంజ్ అయ్యాయి అని మీరు ఆలోచిస్తే, మనం ఎగ్జాంపుల్గా ఏటీఎం బ్యాలెన్స్ని చూసుకుందాం. ఏటీఎంలో మన బ్యాలెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఈరోజు నేను నా బ్యాంక్లో 5,000 రూపీస్ వేసుకున్నాను. రేపు అన్న రోజు ఏదో నాకు ఒక జాబ్ వచ్చింది. సో ఆ జాబ్కి ఒక 10,000 యాడ్ అయింది. సో 5,000 కాకుండా ఈ 10,000 యాడ్ చేయండి, టోటల్ అమౌంట్ 15,000 ఉంది. సో అక్కడ కూడా చేంజ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. సో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంటే ఈరోజు నాకు 1 ఫాలోవర్ ఉన్నారు, నెక్స్ట్ 2 ఫాలోవర్స్ వస్తారు, నెక్స్ట్ 3 ఫాలోవర్స్, అలా ఫాలోవర్స్ అనేది కూడా చేంజ్ అవుతుంటుంది. నెక్స్ట్ టెంపరేచర్ చేంజ్ అవుతుంది, గేమ్ స్కోర్ అనేవి చేంజ్ అవుతుంది. ఆ చేంజింగ్ వాల్యూస్ని వేరియబుల్ స్టోర్ చేస్తూ ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ గేమ్కి తీసుకున్నాం కదా, ఈ చేంజింగ్ 10, 20 ఫర్ సపోజ్ ఇంకొక రౌండ్ ఉంటే స్కోర్ ఈక్వల్ టు 30 ఇలా ఉంటుంది. ఈ చేంజింగ్ వాల్యూస్ అన్ని మనం ఒక కంటైనర్లో స్టోర్ చేస్తున్నాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ స్కోర్. ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ వాల్యూస్ అనేవి రిమూవ్ అయిపోవచ్చు, ఎందుకంటే వేరియబుల్స్ టెంపరీగా మెమరీలో వాల్యూస్ని స్టోర్ చేస్తాయి అన్నమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ రాసుకున్నాం చూడండి, వేరియబుల్ ఈజ్ ఎ కంటైనర్. సో ఈ వేరియబుల్ ఈ కంటైనర్ అనేది మనం టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో టెంపరీ, పర్మనెంట్గా కాదు, టెంపరీగా యూజ్ చేసే ఒక కంటైనర్. కానీ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వస్తుంది, కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది ఇది ఇప్పుడు మనం ఇచ్చిన ఈ వాల్యూ అనేది నంబరా, లేకపోతే ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ ఇంకో ఎగ్జాంపుల్ స్ట్రింగ్ తీసుకున్నాను. స్ట్రింగ్ p ఈక్వల్ టు XY సంథింగ్ ఇలాగ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ వాల్యూ అనేది టెక్స్టా, క్యారెక్టరా, నంబరా అని చెప్పేసి అసలు కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది అని అంటే అక్కడే మనకి ఈ డేటా టైప్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో ఆ డేటా టైప్ అనే కాన్సెప్ట్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. దీని సింటాక్స్ కూడా చూడండి, ఇక్కడ మెన్షన్ చేశారు, డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ జావా తెలుగు ఛానల్.